మన దేశంలో అత్యధిక డిగ్రీలున్న వ్యక్తి ఎవరో తెలుసా? 42 విశ్వవిద్యాలయాల నుంచి 20 డిగ్రీ పట్టాలను పుచ్చుకున్న మహానుభావుడు శ్రీకాంత్ జిక్కర్. అత్యంత విద్యావంతుడు, నైపుణ్యం కలిగిన భారతీయుడిగా పేరు పొందారు. ఇంతవరకు ఈ ఘనతను ఎవరూ సాధించలేదు. శ్రీకాంత్కు 25 ఏళ్లు నిండేసరికి 14 డిగ్రీలు చేతిలో వచ్చాయి. దీంతో ఆయన పేరును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేశారు. వీటన్నిటిలోనూ ఆయన ఫస్ట్ క్లాస్లో పాస్ అవడమే కాదు, అనేక రంగాలలో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. ఇంతకీ ఆయన సాధించిన డిగ్రీ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెడికల్ డాక్టర్, ఎంబీబీఎస్, ఎండి, లా, ఎల్ఎల్బి, ఇంటర్నేషనల్ లా, ఎల్ఎల్ఎం, మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, డిబిఎం, ఎంబీఏ, బ్యాచిలర్స్ ఇన్ జర్నలిజం, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ సంస్కృతం, ఎంఏ హిస్టరీ, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎంషియట్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ, ఎంఏ సైకాలజీ, డాక్టరేట్ ఇన్ లిటరేచర్, సంస్కృతం, విశ్వవిద్యాలయంలో అత్యధిక డిగ్రీ, ఐపీఎస్, ఐఏఎస్. సాంప్రదాయ మహారాష్ట్ర కుటుంబంలో ఆయన జన్మించారు. స్వస్థలం నాగ్పూర్. ఆయనకు స్వయంగా ఒక గ్రంథాలయం ఉంది. సుమారు 5,000 పుస్తకాలతో చాలా పెద్దది. ఆయన రాజకీయవేత్త అయినా సరే ఇవేమీ అడ్డు రాకుండా ఆయన ఎన్నో పట్టాలను అందుకున్నారు. 25 ఏళ్లకి శ్రీకాంత్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటికే ఆయన 14 శాఖలను నిర్వర్తించేవారు. ఎమ్మెల్సీగా గెలుపొందాక ఆయనకు రాష్ట్రంలో మంత్రి పదవిని కట్టబెట్టారు. రాజకీయవేత్త కాకుండా మంచి స్టేజ్ పర్ఫార్మర్, ఫోటోగ్రాఫర్, ప్రొఫెషనల్ పెయింటర్ కూడా. ఆయన తన జ్ఞానాన్ని తనకే సొంతం చేసుకోలేదు. ప్రపంచంలో అనేక ప్రాంతాలను సందర్శించి ఆర్థిక వ్యవస్థ, మతం, ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి అద్భుతమైన ప్రసంగాలు చేసేవారు. అంత ప్రతిభాశాలి అయిన వ్యక్తి తన 49వ ఏట ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అది 2004వ సంవత్సరం జూన్ 2వ తేదీ. జాతీయ రహదారి నెంబర్ 6లో ప్రయాణిస్తుండగా నాగ్పూర్కు సమీపంలో ఆయన వెళ్తున్న కారుకు ఎదురుగా వచ్చిన ట్రక్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆయన కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు పరిహారంగా అందజేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.